రోజు ఇంత ఘన స్వాగతం పలికిన మానిగుంటపాడు గ్రామ ప్రజలకి, సోదర సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, అలాగే జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీ అందరూ మీ పవిత్రమైన ఓటును ఆలోచించి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. మీ అందరికీ సంక్షేమము అదే విధంగా అభివృద్ధి రెండు సమపాళల్లో జరుగుతాయి. కాబట్టి ఇక్కడ చాలా మంది మీకందరికి తెలుసు, బాబు గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో స్త్రీలకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి నెలకి 1500 రూపాయలు వస్తుంది. అదే విధంగా ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నారో అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే మనకి సంవత్సరానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నారు. అదే విధంగా అవ్వా తాతలకి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయబోతున్నారు. రేపు జూన్ నెలలో మీకు 3,000, 4,000 కలిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట పెన్షన్ 7,000గా వస్తుంది. అదే విధంగా వికలాంగులకి పెన్షన్ 6,000 ఇవ్వబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది. అదే విధంగా రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇవ్వబోతున్నారు. మీకు అందరికి తెలిసే ఉంటది అన్నా క్యాంటీన్ల గురించి. అవి తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఫ్రీగా ఉంటది, కరెంట్ ఛార్జీలు పెరగవు. కాబట్టి మనం అందరము అదే విధంగా మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ గత 5 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా కలగలేదని మీ స్థానిక నాయకులు చెప్పారు. మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రధాన సమస్య కోవూరు జాతీయ రహదారి నుండి రావడానికి కోసం ప్రమాదాలు అరికట్టేలా అండర్ ప్రాసెస్ బ్రిడ్జిలు కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. గ్రామానికి పరిశుభ్రమైన తాగునీరు అందించడం కోసం పురాతన పైపులు తొలగించి నూతన పైపులు వేయించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తాను. ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనందరికీ పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి కొళాయిలో స్వచ్ఛమైన తాగునీరు రాబోతుంది. కాబట్టి అది మనం తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. గ్రామానికి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయిస్తానని, ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు జరిగేలా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి 2 సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు. అదే విధంగా నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టించబోతున్నారు. బస్సు ఫెసిలిటీ కూడా లేదని చెప్పారు. మనం అధికారంలోకి వచ్చాక పార్లపల్లికి వచ్చే ఆర్టీసీ బస్సు మానేగుంటపాడు గ్రామానికి వచ్చేలా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకందరికీ చెప్తున్నాను. అదే విధంగా మీ గ్రామంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, డ్రైనేజ్ కానీ, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు ఎప్పుడో కట్టి అవి పగిలిపోయి ఉన్న వాటికి అవి సరిచేయడం కానీ, ఇప్పుడు ఎంతో మంది మహిళలు నాకు చెప్పారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు, నీళ్లు లేకుండా, అదే విధంగా డ్రైనేజీలు సరిగా లేక. అవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా తీర్చుకుంటామమ్మా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.